MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. CBN పాత్వేస్ టు సక్సెస్ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. బాబు 75 ఏళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ IIT మద్రాస్ పూర్వ విద్యార్థి రాజేష్ కుమార్, రీచైడ్స్ ETNC ప్రైవేట్ లిమిటెడ్ MD DA రాజు ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో సీఎం చంద్రబాబు జీవితాంశాలు, విజన్, విజయ సూత్రాలు, అభివృద్ధి విధానాలు వంటి వివిధ అంశాల గురించి పొందుపరిచారు. ఇవాళ GVMC డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. సభ్యులంతా హాజరయ్యేలా కూటమి నేతలు ప్రణాళిక చేస్తున్నారు. ఈ సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. టీడీపీ సభ్యులు సమావేశానికి రాకపోవడం ఊహించని పరిణామం అన్నారు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల. ఎక్స్-అఫీషియో సభ్యులు హాజరు కాకపోవడంపై పంచకర్ల అసహనం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి తులాభారం కానుకలపై విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేసింది బీజేపీ. తులాభారంలో భారీ కుంభకోణం జరిగిందన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. శ్రీవారి సొమ్ముని కొందరు వాటాలుగా పంచుకున్నట్లు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. వెల్కమ్ టు సప్తగిరి NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. విశాఖ టీడీపీ కౌన్సిలర్లతోటి భేటీ అయ్యారు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు. సమన్వయ లోపమే డిప్యూటీ మేయర్ ఎన్నికకు వాయిదా కారణమన్నారు. ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదన్నారు. టీడీపీతో పాటు కొందరు జనసేన సభ్యులు కూడా కౌన్సిల్ భేటీకి రాలేదన్నారు. ఇవాళ ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుందన్నారు. ఏపీ లిక్కర్ కుంభకోణం నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో జంగారెడ్డిగూడెం గల్తీ మద్యం ఘటనలో 20 మంది మృతిపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది. కమిటీకి ఏలూరు ఎస్పీ కిషోర్ నేతృత్వం వహిస్తారు. పదవులు సంపాదన కోసం కూటమిలో కుమ్ములాటలు జరుగుతున్నాయి అన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. కూటమి పార్టీలకు దోచుకోవడం తప్ప ప్రజా సమస్యలు పట్టవన్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికతో ఈ విషయం స్పష్టమైందన్నారు. 63 మంది కార్పొరేటర్లుంటే 20 మంది డుమ్మా కొట్టారన్నారు. హామీలు ఇవ్వడం, మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే అన్నారు బొత్స. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. పోలీసులు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించి వైసీపీ కౌన్సిలర్లపై దాడికి యత్నించారన్నారు. కౌన్సిలర్ నిర్మలని కిడ్నాప్ చేసినట్టు ఫిర్యాదులో తెలిపారు. ఏపీలో లేని లిక్కర్ స్కామ్ను ఉన్నట్టు చూపుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. స్కామ్ను ఊహల్లో రూపొందించి మాజీ IAS OSDని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారన్నారు. ఇంతటి దౌర్భాగ్య పాలన దేశంలో మరే రాష్ట్రంలోనూ ఉండబోదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నికపై ఎమ్మెల్యే రాధాకృష్ణకి సవాల్ విసిరారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఎంపీటీసీలను అంబులెన్స్లో రోగుల్లా తరలించారన్నారు. ఇంతకంటే దారుణం ఇంకెక్కడ ఉండబోతున్నారు. దమ్ముంటే ఎన్నికలకు రావాలంటూ ఛాలెంజ్ చేశారు. పెహల్గాం దాడి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ పౌరుషం కలిగిన నాయకురాలుగా అభివర్ణించారు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో 50 ఏళ్ల తర్వాత కూడా ఇందిరను జనం గుర్తు చేసుకోవడాన్ని సీఎం రేవంత్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వంపై కొందరు కుట్రలు చేస్తూ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సన్నబియ్యం తీసుకుంటోన్న ఆడబిడ్డలు, ఉద్యోగాలు పొందిన యువత సర్కార్కు అండగా ఉంటారు అన్నారు. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబులు పర్యటించనున్నారు. ముప్పిరితోట గ్రామంలో నిర్వహించే భూభారతి రెవెన్యూ సదస్సు అవగాహన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో భేటీ తర్వాత తిరిగి హెలికాప్టర్ ద్వారా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు బయలుదేరి వెళ్తారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా అధికారులు సభాస్థలిని పరిశీలించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము డిక్లరేషన్ ప్రకటించడం తప్ప అమలు చేయట్లేదని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. గతంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ దిక్కు లేకుండా పోయాయన్న హరీష్ రావు ఇప్పుడు కొత్తగా నల్లమల డిక్లరేషన్ తీసుకొచ్చారని ఆరోపించారు. ఆర్భాటంగా డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప అమలు చేసే డెడికేషన్ మాత్రం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. హామీలు అమలు కాలేదని, 6 గ్యారంటీలు పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. పాత బస్తీ అగ్ని ప్రమాద నివారణలో ప్రభుత్వ వైఫల్యం ఉందన్నారు కేటీఆర్. అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉంటే ప్రాణ నష్టం తగ్గేదన్నారు. సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అగ్ని ప్రమాదాల నివారణపై లేదన్నారు. 17 మంది చనిపోవడం బాధాకరమన్నారు.
సరస్వతి పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎం రేవంత్కు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాల నిర్వహణపై లేదన్నారు. 35 కోట్ల నిధులు పుష్కరాలకు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. సమాచార కమిషనర్ల నియామకంలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్. ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. మిగతా 3 కమిషనర్ల పోస్టుల్లోనైనా బీసీలకు న్యాయం చేయాలంటూ కోరారు. ఈ విషయంలో 48 గంటల్లో పునఃసమీక్షించుకోవాలని, లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీసీలు యుద్ధం చేస్తారని హెచ్చరించారు. నంద్యాల జిల్లా డోన్ సాయి ఫంక్షన్ హాల్ నందు టీడీపీ నేత కోట్ల సుజాత ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్యాపిలి, బేతంచెర్ల, డోన్ మండలాల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని కోట్ల సుజాత హామీ ఇచ్చారు. విశాఖలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి సీనియర్ నేతలందరూ కీలక పాత్ర పోషించారన్నారు. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏపీలో బతకాలి అంటే ఖచ్చితంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనన్నారు కృపారాణి. ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ చేశారు. ఇలందు క్రాస్ రోడ్స్ వద్దకు రాగానే ఉద్రిక్తత ఏర్పడింది. తమ ర్యాలీని కొందరు మైనారిటీ యువకులు అడ్డుకున్నారని బీజేపీ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. కావాలనే ర్యాలీను అడ్డుకునే ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు. కూకట్పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డిపై కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి ఇంద్రకరం గ్రామంలో ఓ భూమి విషయమై రియల్టర్ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడు సతీష్ రెడ్డి. డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయిస్తానని 2,07,00,000 రూపాయలు వసూలు చేశాడు. రియల్టర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని ల్యాండ్ అగ్రిమెంట్ చేయకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు బాధితుడు. మరో కేసులో కూకట్పల్లి కాంగ్రెస్ యువనేత గాదే శివ చౌదరిని దూషించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు శివ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ దీక్షాపరులు, భక్తులు ఆంజనేయ స్వామి విగ్రహంతో ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతోటి స్వామివారికి స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. శోభాయాత్రలో పాల్గొన్న అంజన్న భక్తులకు చల్లటి వాటర్ బాటిల్తో పాటు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి తన భక్తిభావాన్ని చాటుకున్నాడు మహమ్మద్ రఫీక్ అనే యువకుడు. హనుమాన్ జెండా పట్టుకుని శోభాయాత్ర ముందు నృత్యం చేశాడు. కడప జిల్లా వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీకి పాల్పడుతున్న 3 దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరిగా వెళ్తున్న మహిళల్ని టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడ్డారు. దారిలో వెళ్తున్న వాహనదారుల్ని బెదిరించి దోపిడీలు చేశారు. 3 దొంగల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 5 తులాల బంగారు చైన్లు, బైక్, కత్తి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మహాయోగి లక్ష్మమ్మ వెండి రథోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రథోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జనంతో పరిసరాలన్నీ సందడిగా మారాయి. వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి హాజరయ్యారు. కరోనా మళ్లీ భయపెడుతోంది. దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కోవిడ్ కేసులపై దృష్టి పెట్టింది. కోవిడ్ నియంత్రణలోనే ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఉంది. తెలుగు రాష్ట్రాలకు అనుకున్న సమయం కంటే ముందే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బెంగళూరులో వర్ష బీభత్సానికి టెక్ నగరం నీట మునిగింది. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు పడుతున్నాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా టెక్ నగరం బెంగళూరుని భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు 6 గంటలకు పైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వానకి నగరం మొత్తం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. అనేక ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని సంభల్ జామా మసీదులో సర్వేపై స్టే విధించాలన్న ముస్లిం సంస్థల పిటిషన్ అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. ట్రయల్ కోర్టుకే వెళ్లాలని హైకోర్టు సూచించింది. పిటిషన్పై విచారణ జరగడానికి హైకోర్టు నిరాకరించింది. చెన్నైలో నిర్వహించిన ఒక సినిమా ఈవెంట్లో విశాల్, సాయి ధన్సిక తమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పెళ్లి తేదీని కూడా వెల్లడించారు. తమ పెళ్లి ఆగస్టు 29న జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 29 విశాల్ పుట్టినరోజు కావడం గమనార్హం. భారత్లో విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు భారీగా పెరిగాయి. $4.5 బిలియన్ నుంచి $6.9 బిలియన్ చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది. అతనిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి దీనికి ఫలితం అనుభవించాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. విజయ్ షా క్షమాపణను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. విజయ్ షా వ్యాఖ్యలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సిట్ను ఏర్పాటు చేసింది. 3 ఐపీఎస్లతో సిట్ను ఏర్పాటు చేసింది. సిట్లో ఓ మహిళా ఐపీఎస్ కూడా ఉంటారు. ఈ నెల 28 లోపు నివేదిక ఇవ్వాలని సిట్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. విజయ్ ఆఖరి సినిమా జననాయగన్ కథ విషయంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా భగవంత్ కేసరి రీమేక్ అన్న వార్తల్లో నిజం లేదన్న టాక్ వినిపిస్తోంది. కేవలం ఒక్క సీన్ కోసమే సినిమా హక్కులు తీసుకున్నారట మేకర్స్. భగవంత్ కేసరిలోని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పే సీన్ను జననాయగన్ కోసం రీక్రియేట్ చేస్తున్నారు. వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ఎన్టీఆర్ వైఆర్ఎఫ్ఎస్ పై యూనివర్సిటీలో మరిన్ని సినిమాలు చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. వార్ 2తో తారక్ క్యారెక్టర్ పరిచయం చేస్తున్న మేకర్స్ ఆ రోల్ను టైగర్, పఠాన్, కబీర్ తరహాలో మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. అందుకే అనౌన్స్మెంట్ నుంచి జూనియర్కి ఇంపార్టెన్స్ ఇస్తోంది వార్ 2 టీం. ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ పోరాటం ముగిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్లతో ఓడింది. 12 మ్యాచ్లు 10 పాయింట్లతో అధికారికంగా పంత్ సేన ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. భారీ ఛేదంలో అభిషేక్ శర్మతో పాటు రైజర్స్ బ్యాటర్లు కలిసికట్టుగా కథం తొక్కడంతో వీరికి 4వ విజయం దక్కింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. మార్క్రమ్ అర్ధ సెంచరీలు సాధించగా పూరన్ ఆకట్టుకున్నాడు. ఇక ఛేదంలో సన్ రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసి గెలిచింది. క్లాసెన్, ఇషాన్, కమిందులు రాణించారు. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.